కుక్కర్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కుక్కర్లో నూనె పోసుకోవాలి, కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇది వచ్చి నేను 1/2 kg మటన్ 1/2 kg రైస్ అంటే 1 kg బిర్యానీ చేస్తున్నా. సో నూనె కాగిన తర్వాత మసాలా దినుసులంతా వేసుకొని ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, స్వీట్ అయితే రాదు. సో దాన్ని బ్యాలెన్స్ చేసేకి పచ్చిమిరపకాయ కారం వేసుకోవచ్చు. ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఎర్రగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 లేదా 3 టమాటోలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ సన్నగా తరిగి పెట్టి వేసుకొని ఒకసారి అలా కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మటన్ మసాలా, తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ చెక్క, లవంగా ఇవన్నీ ఉంటాయి కాబట్టి గరం మసాలా కొంచెం వేసుకుంటే సరిపోద్ది. తర్వాత పెరుగు ఆ గడ్డగా ఉండకుండా అంత మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఫస్టే ఉడికించుకున్న 1/2 kg మటన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, తర్వాత ఉప్పు ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ మసాలాలో వేసి బాగా కలిపి కొంతసేపు మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు బాగా ఆ నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మటన్కి బాగా మసాలా పట్టిందంటే తినేటప్పుడు బాగుంటుంది సాఫ్ట్గా, లేదంటే పీస్ సపరేట్గా తర్వాత మసాలా సపరేట్గా అట్లా అనమాట. సో అందుకని మూత పెట్టేసి కొంతసేపు అయితే ఉడికించుకోండి. ఇట్లా ఉడికిన తర్వాత బియ్యం అయితే నేను 1.5 గ్లాస్ వేసిన. సో 1.5 గ్లాస్ బియ్యంకి 3 గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు. లేదా ఇంకొంచెం పొడిగా రావాలంటే 1/2 గ్లాస్ తగ్గించి 2.5 గ్లాస్ నీళ్ళు పోసుకున్నామంటే బాగా పొడిగా వస్తుంది. అంతా ఒకసారి కలిపి ఉప్పు తర్వాత కారము ఇవన్నీ చూసి ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు. అంటే మూత పెట్టేకి ముందు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే బిర్యానీ రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోద్ది. కుక్కర్ మూత తీసిన తర్వాత సైడ్లో నుంచి కలుపుకోవాలి. బిర్యానీ ఎప్పుడు సెంటర్లో కలపకూడదు, సైడ్లో నుంచి కలిపేది. లేదంటే వేరే బౌల్ లేక అంత బోర్లు ఇచ్చి మొత్తం ఒకసారి కలుపుకుని తీసుకునేకి ఈజీగా ఉంటుంది. రైతాతో సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ అయిన మటన్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.